డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ 11th లెసన్ కాపు బిడ్డలోని క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి క్వశ్చన్కు నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, వినండి, నేర్చుకోండి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైతు ఫార్మర్ దేశానికి వెన్నెముక అంటారు కదా. ఇక్కడ రైతు ఫార్మర్ అనే పర్సన్ దేశానికి అంటే మన కంట్రీకి వెన్నెముక అంటే బ్యాక్ బోన్ లాంటి వారు అంటారు కదా. మరి నేడు అంటే ఈ రోజుల్లో రైతుల పరిస్థితి అంటే ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎలా ఉన్నది, రైతుల పరిస్థితి ఎలా ఉన్నది. మరోసారి చూడండి. రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా, నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది, చర్చించండి, ఒకసారి మీరు చెప్పండి అని అంటున్నాడు క్వశ్చన్, ఓకేనా. రైతు దేశానికి బ్యాక్ బోన్ లాంటి వారు అయితే నేడు ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ జనరేషన్లో రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది క్వశ్చన్. చూడండి, ఆన్సర్ చూడండి సింపుల్గా. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎక్కువ పాయింట్స్ రాయాలి, ఓకేనా. ఆన్సర్ చూడండి. జవాబు: దేశంలో అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు తాను మాత్రం సంతోషంగా ఉండటం లేదు. దేశంలోని అందరికీ అన్నం పెట్టే రైతు నేడు తాను మాత్రం సంతోషంగా ఉండటం లేదు. ఎందుకు సంతోషంగా ఉండటం లేదు? కారణం ఏమిటి అంటే, రీజన్ ఏమిటంటే, కారణం ఎందుకు రైతు ఎందుకు సంతోషంగా ఉండటం లేదంటే రీజన్ ఏంటంటే చూడండి. రైతు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే రైతు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదు. అంటే రైతు పండించినటువంటి పంటలకు మార్కెట్లకు తీసుకెళ్ళిందంటే అక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది దళారులు రైతు పండించిన పంటను ఏం చేస్తున్నారు, తక్కువ రేటుకు కొంటున్నారు అని అర్థం. పండించిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చాక అక్కడ దళారులు అంటే వ్యాపారులు రైతు పండించిన ధాన్యానికి తక్కువ ధరకు ఇస్తున్నారు. ఇప్పటిదాకా చెప్పాను కదా, రైతు పండించినటువంటి ధాన్యాన్ని అంటే పంటను మార్కెట్లోకి తీసుకువచ్చాక అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఉంటారు కదా, మన రైతు పండించినటువంటి పంటను కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారంటే వ్యాపారులు లేదా దళారులు అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే బుడ్డల వీట్లు కానీ, తర్వాత ఉలువలు కానీ, శనగలు కానీ, ఇలాంటి పంటలు ఉంటాయి కదా, అలాంటి పంటలు మనం మార్కెట్కి తీసుకెళ్ళాక అక్కడ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మొత్తంలో రైతులు పండించిన ధాన్యం వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు వీళ్ళే ఉంటారు కదా, ఇక్కడే ఉంటారు, కొన్ని రోజుల పాటు వీళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చిందంటే వీళ్ళే తీసుకుంటారు, మనం ఎంత చెప్తే అంత తీసుకుంటారు అని చెప్పేసి చాలా తక్కువ ధరకు రైతుల దగ్గర నుండి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుంటున్నారు. పాపం రైతులు దిక్కుతోచిన పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి అప్పులకు వడ్డీలు పెరుగుతాయి. మరి వాళ్ళ పిల్లల చదువుల కోసం, కుటుంబం గడవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తున్నారంటే పండించిన దాన్ని తక్కువ ధరకే ఎవరికి చేస్తున్నారు, దళారులోకి చేస్తున్నారు. పంటలు పండించే సమయంలో రైతు అప్పులు చేసి పంటలు పండిస్తున్నాడు. ఇప్పుడు రైతు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పంటలు పండించినప్పుడు ఏం చేస్తున్నా అంటే అప్పులు తీసుకొచ్చి మరీ పంటలు పండిస్తున్నాడు. పంటలో నష్టాలు రావడం వల్ల చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పంటలో నష్టాలు రావడం వల్ల అంటే ఎక్కువ వర్షాలు వస్తాయి, కొన్ని సార్లు వర్షాలు రావు. మరి ఇలాంటి సమయంలో రైతులకు సరైన పంట పండదు. ఒకవేళ వర్షాలు ఎక్కువ వస్తే అటువంటి పంటలు కూడా ఏమైతే అంటే వర్షంలో మునిగిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పంటలు సరిగా కాపు కాయవు, అంటే ఎక్కువ మొత్తంలో ఆ పంటలు అనేవి ఎక్కువ మొత్తంలో పండవు. అలాంటప్పుడు ఏమైతే అంటే రైతులు పండించిన పంటలు అనేవి నష్టాల బారిన పడతాయి. అప్పుడు నష్టాలు వచ్చాక రైతులు ఏం చేస్తారంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, ఓకేనా. ఒకసారి చూడండి. దేశంలో అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు
తాను మాత్రం సంతోషంగా ఉండటం లేదు. కారణం ఏమిటి అంటే రైతు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదు. పండించిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చాక అక్కడ దళారులు అంటే వ్యాపారులు రైతు పండించిన ధాన్యానికి తక్కువ ధర ఇస్తున్నారు. పంటలు పండించే సమయంలో రైతు అప్పులు చేసి పంటలు పండిస్తున్నాడు. పంటలో నష్టాలు రావడం వలన చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఆన్సర్ కంప్లీట్. సెకండ్ చూడండి, రైతు జీవన విధానం గురించి కవికి ఉన్న అభిప్రాయం ఏమిటి? ఓకేనా. రైతు జీవన విధానం అంటే రైతు ప్రతిరోజు ఏం చేస్తుంటాడు, ఎలా బతుకుతుంటాడు, తన యొక్క జీవితం ఎలా ఉంటుంది, తన గురించి అంటే రైతు గురించి కవికి ఈ యొక్క పాటని రాసినటువంటి కవికి ఉన్న అభిప్రాయం ఏమిటిది అంటే ఇక్కడ కవి అనే వ్యక్తి రైతు గురించి ఏమని అనుకుంటున్నాడు అని ప్రశ్న. రైతు జీవన విధానం గురించి కవికి ఉన్న అభిప్రాయం ఏమిటి? ఓకేనా. రైతు యొక్క జీవన విధానం గురించి కవికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటిది అంటే ఇక్కడ కవి ఏమనుకుంటున్నాడు రైతు జీవితం గురించి? ఆన్సర్ చూడండి, రైతు ఎండ వాన చలి దేని లెక్క చేయకుండా పని చేస్తాడు. ఇక్కడ చూడండి, రైతు ఇక్కడ ఏం చేస్తాడంటే ఫార్మర్ ఎండ వాన చలి దేన్ని కూడా లెక్క చేయకుండా పని చేస్తాడు. కాలం ఏదైనా సరే దేన్ని కూడా లెక్క చేయకుండా అన్నింటిని తట్టుకొని పనిచేసే వ్యక్తి ఎవరంటే ఇక్కడ రైతు మాత్రమే. పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తాడు రైతు. ఇక్కడ పగలు రాత్రి అనే తేడా ఏముండదు, రోజంతా పనిచేస్తుంటాడు. అంటే రోజంతా పనిచేసిన రాత్రి సమయంలో ఏం చేస్తుంటాడు, తన యొక్క చేనుకు పంటకు కావాలి కూడా ఉంటాడు. అంటే ఇక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా పని చేస్తాడు రైతు. థర్డ్ పాయింట్, ఎవరిని ఇబ్బంది పెట్టడు, మౌనంగా ఉంటాడు. రైతు ఏం చేస్తాడు, రోజంతా కష్టపడి పని చేస్తుంటాడు. తనకు కష్టం విలువ తెలుసు, అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టడు రైతు. మౌనంగా ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, ఎవరి దగ్గర గొడవపడడు, తన పని మాత్రమే తాను చేసుకుంటాడు. ఎవరిని మోసం చేయడు, కానీ రైతునే వ్యాపారులు మోసం చేస్తారు. రైతు ఎవరిని మోసం చేయడబ్బా ఒక మాట చెప్పాలంటే. కానీ రైతు పండించిన పంటలు అమ్ముకునే సమయంలో వ్యాపారులు ఏం చేస్తారు, రైతులను మోసం చేస్తుంటారు. కానీ ఇది చాలా దారుణం. ఒకరి యొక్క కష్టార్జితాన్ని మోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు. ఓకేనా. ఇతరుల రక్తపు కూడును మనం ఆశించడం అది అన్నిటికన్నా దరిద్రం. అందుకే ఎవరిని కూడా మనం మోసం చేయకూడదు. ఇక్కడ కూడా రైతు ఎవరిని మోసం చేయడు, కానీ రైతునే వ్యాపారులు మోసం చేస్తున్నారు కూడా. మంచి గుణం మంచి మనసు కలిగి ఉంటాడు రైతు. రైతు ఎప్పుడైనా సరే మంచి గుణం ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది, మంచి మనసు ఉంటుంది రైతుకు. ఓకేనా. మంచి గుణం మంచి మనసు కలిగి ఉంటాడు. చూడండి, ఎప్పుడైనా సరే కొంతమంది అడుక్కునే వాళ్ళు ఎవరైనా వచ్చిందనుకో రైతు ఇంటికి, తను ఏం చేస్తాడు, తన ఇంట్లో అన్నం ఉంటే అన్నం ఖచ్చితంగా పెడతాడు రైతు, లేదని చెప్పాడు. ఎందుకంటే తనకు ఆకలి విలువ కష్టం విలువ తెలుసు. ఇక్కడ మంచి మనసు కలిగి ఉంటాడు. ఒకవేళ రైతు ఏం చేస్తాడు, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినా తన దగ్గర దానం చేయమని ఎవరైనా వచ్చినా సరే ఖచ్చితంగా తన దగ్గర ఉన్న పంటలో కొంతైనా ఖచ్చితంగా వాళ్ళకు పెడతాడు రైతు. మూగజీవులైన ఆవులు మేకలు గొర్రెలు పక్షులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు రైతు. ఏం చేస్తాడంటే మూగజీవులు అనేటువంటి ఓకేనా నోరు లేనటువంటి జీవులు ఏమంటారంటే మూగజీవులను ఏం చేస్తారు రైతు, ఆవులు మేకలు గొర్రెలు పక్షులను ఏం చేస్తారు చాలా ప్రేమగా చూసుకుంటాడు. తమ ఇంట్లో ఒకరిగా ఏం చేస్తారంటే రైతు మూగజీవాలను కూడా తమ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడు ఎంతో ప్రేమగా రైతు. ఇక్కడ చూడండి, రైతు ఎండ వాన చలి దేని లెక్క చేయకుండా పనిచేస్తాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ మౌనంగా ఉంటాడు. రైతు ఎవరిని మోసం చేయడు, కానీ రైతునే వ్యాపారులు మోసం చేస్తారు. మంచి గుణం మంచి మనసు కలిగి ఉంటాడు రైతు. మూగజీవులైన ఆవులు మేకలు గొర్రెలు పక్షులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. సెకండ్ ఆన్సర్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి, థర్డ్ ఆన్సర్, ఇంద్ర పదవి కన్నా రైతు జన్మ గొప్పది ఎందుకు? మనకు
దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఉంటాడు కదా, ఆ ఇంద్రుడు దేవతలందరికీ రాజు. మరి అంటే ఈ యొక్క ఇంద్రదేవుడు చెప్పినట్టే మిగతా దేవుళ్ళు దేవతలు కూడా ఉంటారు. అంటే కొద్దిమంది, అందరు కాదు. అయితే ఇక్కడ ఇంద్ర పదవి, మరి దేవతలందరికీ రాజు ఇక్కడ ఇంద్రుడు. మరి అటువంటి గొప్ప ఇంద్రుడే ఆయన కన్నా రైతు జన్మ గొప్పది అంటున్నారు. ఎందుకు? మరి దేవుళ్ళకు దేవతలకే మరి రాజు అయినటువంటి ఇంద్రుడు, అంత గొప్ప అయినటువంటి ఇంద్రుని కన్నా రైతు జన్మ గొప్పది. ఎందుకు రైతు జన్మ గొప్పది అంటున్నారు ఇక్కడ చూడండి. ఇంద్ర పదవిలో ఉన్నవారు వారికి నచ్చిన ఆహారం తీసుకుంటారు. ఇంద్ర పదవిలో ఇక్కడ ఇంద్రుడు ఏం చేస్తాడు? ఆయన దేవుళ్ళకు దేవతలకు చాలామందికి రాజు కదా. ఇంద్ర పదవిలో ఉన్నవారు వారికి నచ్చిన ఆహారం, తనకు నచ్చినటువంటి ఫుడ్ ఆహారం తీసుకుంటాడు. తమకు నచ్చిన బట్టలు, బంగారు ఆభరణాలు, బంగ్లాలో ఉంటారు. ఇక్కడ ఇంద్రుడు ఏం చేస్తాడంటే తనకు నచ్చిన ఆహారం తింటాడు, తనకు నచ్చినటువంటి బట్టలు కట్టుకుంటాడు, బంగారు గోల్డ్ ఉంటుంది కదా, ఆ బంగారు నగలు అన్నీ కూడా పెట్టుకుంటాడు. బంగ్లాలలో, పెద్ద పెద్ద బంగ్లాలో కూడా ఉంటారు. చూడండి, ఇంద్ర పదవిలో ఉన్నవారు వారికి నచ్చిన ఆహారం తీసుకుంటారు, తమకు నచ్చిన బట్టలు వేసుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బంగ్లాలో కూడా ఉంటారు. తాము ఎలా జీవించాలనుకుంటే అలా జీవించగలరు. ఇక్కడ ఇంద్ర పదవిలో ఉన్నారు, తాము ఎలా జీవించాలనుకుంటే అలాగా జీవించగలరు. తాము ఎలా బతకాలంటే అలా బతుకుతారు. ఓకేనా? గొప్పవాళ్ళుగా, డబ్బున్న వాళ్ళుగా, పేదవారిగా, ఆకాశంలో విహరించాలన్నా, చుట్టూ పక్షిలాగా ఎగరాలనుకున్నా, తమకు ఇష్టం వచ్చినట్టు కూడా జీవించగలరు. ఇంద్ర పదవిలో ఉన్నారు. ప్రకృతితో గడుపుతారు. ఓకేనా? నేచర్లో ఉంటారు వీళ్ళు. ఓకేనా? వాళ్ళకి నచ్చినట్టు నేచర్లో కూడా ఉంటారు. ఎవరు ఇంద్ర పదవిలో ఉన్నారు. విహారయాత్రలు చేస్తారు. ఓకేనా? టూరిజం కూడా వీళ్ళు ఏం చేస్తారు, తమకి నాకు నచ్చినటువంటి ప్లేస్కు వెళ్తారు. దాన్ని టూరిజం అంటారు. తెలుగులో విహారయాత్రలు అంటారు. విహారయాత్రలు కూడా వెళ్తారు. అయితే ఇక్కడ రైతు విషయానికి వస్తే, కానీ రైతు ఇవన్నీ ఇష్టపడడు. కానీ రైతుకి ఇవన్నీ ఇష్టం ఉండదు. ఓకేనా? బంగారు ఆభరణాలు వేసుకోవాలి, తర్వాత పెద్ద బంగ్లాలో ఉండాలి, తనకు నచ్చిన ఆహారం తినాలి, నచ్చినట్టు ఉండాలని ఇవన్నీ కూడా రైతు ఇష్టపడడు. తన చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, ఓకేనా, తన చుట్టూ ఉన్నటువంటి రైతు చుట్టూ ఉన్నటువంటి పచ్చని పొలాలు, తన చిన్న ఇల్లు, తనకున్నటువంటి చిన్న ఇల్లు, ఇవే గొప్ప అనుకుంటాడు. రైతు ఏం గొప్ప అనుకుంటాడు చూడండి, తన చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, అలాగే తన చిన్న ఇల్లు, ఇవే గొప్ప అనుకుంటాడు రైతు. రైతు తాను పంటలు పండించి అందరి ఆకలి తీరుస్తాడు. ఇది అన్నిటికన్నా ఎక్కువ. రైతు ఏం చేస్తాడంటే తాను పండించిన పంటలు, ఓకేనా, పంటల ద్వారా అందరి ఆకలి తీరుస్తాడు. రైతు తాను పంటలు పండించి అందరి ఆకలి తీరుస్తాడు. ఎవరిపైన ఆధారపడాడు రైతు ఎవరి మీద కూడా ఆధారపడాడు. ఓకేనా? అంటే ఎవరి మీద డిపెండ్ కాడు ఆయన. అందుకే ఇంద్రుని కన్నా రైతు జన్మ గొప్పది అంటారు. ఎందుకంటే చూడండి, రైతు ఏం చేస్తుంటాడు, ఇతరుల ఆకలి తీరిస్తే చాలా అనుకుంటాడు. తాను పంటలు పండించి ఇతరులకు అన్నం పెడితేనే అదే గొప్ప అనుకుంటాడు తప్ప తనకు బంగ్లా కావాలి, కార్లు కావాలి, హెలికాప్టర్లు కావాలి అని ఇప్పుడు కూడా తను అనుకోడు. ఎవరు? రైతు. అందుకే ఇంద్ర పదవి కన్నా రైతు జన్మ గొప్పది.